మరి ఒక కాంట్రవర్సీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో రన్ అవుతుంది. ఏంటంటే, త్రియేక దేవుడు అనే పదం బైబిల్‌లో లేదని కొంతమంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చదివినోళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకే ఒక్క రిఫరెన్స్ ద్వారా కొట్టేయచ్చండి ఆళ్ళని. ఎలాగంటే, యోహాను సువార్త 14 అధ్యాయం 23 వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన యెడల అని యేసు ప్రభువారు చెప్తూ, ఒకడు నన్ను ప్రేమిస్తే తండ్రి వానిని ప్రేమించును అని చెప్తే ఏమంటాడంటే, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతు. మేము వాని యొద్దకు, మేమంటే ఎంతమంది? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇద్దరు ఒక్కటే అని చెప్తున్నారు అక్కడ. మరి త్రియేక దేవుడని పదం నీకు ఎందుకు కనపడలేదు? ఆదికాండం 1 అధ్యాయంలోనే మనము సృష్టిని చేయుదుము అన్నాడు. లేక కిందకొచ్చేటప్పటికి మన పోలిక చొప్పున చేయుదుము అన్న దేవుడే తన పోలిక చొప్పున అన్నాడు. త్రియేకుడు అక్కడే ఉన్నాడు. త్రియేక అనే పదం అక్కడే ఉందండి. ఈళ్ళకి అర్థం కాలేదు 30 సంవత్సరాల నుంచి. నేర్చుకోండి వాక్యం.